This video is only for educational purpose. I am not a SEBI registered advisor. Please do your own research before investing. డెలివరీ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ప్లాను, ఓపిక, డిసిప్లిన్ ఉండాలి. ఇవి ఉంటేనే మీరు ఈ స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ స్టాక్ మార్కెట్లో అదృష్టంతో పని లేదు, మన బ్రెయిన్తోనే పని ఉంటుంది. ఇక ఈ వీడియోలో తమ్ములైన్లో చూసినట్టుగా మీకు రావాలి అంటే కొన్ని ట్రిక్స్ పాటించాలి. నేను వాటినైతే చెప్తాను, మీరు వాటినైతే ట్రై చేయండి. మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. ఇక ఈ డెలివరీ ట్రిక్స్ ఎలా చేయాలో చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ మీరు గ్రో యాప్ వాడుతుంటే ఆ గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ విధంగా వచ్చాక ఇక్కడ మోస్ట్ ట్రేడ్ అని కనిపిస్తుందిగా, ఇక్కడ కొన్ని స్టాక్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కనిపించేటి అన్నీ కూడా ఈ రోజుకు మంచి లాభాల్లో ముందుకు వెళ్తున్న స్టాక్స్ గురించి మాత్రమే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక దానినైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా వచ్చాక ఇక్కడ ఫస్ట్ న్యూస్ అని ఉంటుంది కదా, ఈ న్యూస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ న్యూస్ అయితే ఉంటుంది. ఈ న్యూస్ అయితే తప్పకుండా చదవాలి. ఇక్కడ ఈ న్యూస్ అనేది ఈ స్టాక్ గురించి ఉంటుంది. ఇంగ్లీష్లో మీకు అర్థం కాలేదనుకోండి, ఈ న్యూస్ని అయితే స్క్రీన్ షాట్ తీసి చాట్ జీపీటీలోకి వెళ్ళి చాట్ జీపీటీని అయితే ఈ విధంగా అడగండి, ఈ న్యూస్ ఏంటి, ఈ న్యూస్ వల్ల ఈ కంపెనీ యొక్క స్టాక్ పెరుగుతుందా లేకపోతే పడిపోతుందా అని అడగండి. అప్పుడు ఆ చాట్ జీపీటీ అనేది ఆ న్యూస్ వల్ల ఆ స్టాక్ పెరుగుతుంది, ఆ పెరిగే ఛాయిస్ ఉంది అంటేనే అందులో ట్రేడ్ అయితే చేయండి. ఒకవేళ ఆ న్యూస్ బ్యాడ్ న్యూస్ అయిందనుకోండి, అప్పుడు మీరు ఆ స్టాక్ను అయితే వదిలేసి మరొక స్టాక్ను అయితే సెలెక్ట్ చేసుకోండి. వేరొక స్టాక్ను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ న్యూస్ అయితే చెక్ చేయండి. ఆ న్యూస్ కూడా గుడ్ న్యూస్ ఉంటేనే అందులో అయితే ట్రేడ్ అయితే చేయండి. సో తప్పకుండా మీరు ఈ స్టాక్ సంబంధించిన న్యూస్ అయితే తప్పకుండా చెక్ చేయాలి. ఇక ఆ న్యూస్ అనేది కంపెనీకి సంబంధించి మంచి న్యూస్ ఏందనుకోండి, తప్పకుండా అందులో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేసేయండి. ఇక మీరు ఇన్వెస్ట్ చేసే ముందు కొన్నిటినైతే తప్పకుండా ఫాలో కావాలి. ఈ విధంగా ఇక్కడ చార్టులోకి అయితే వచ్చేయండి. ఇలా చార్టులోకి వచ్చాక ఇక్కడ లైన్ ఉందిగా, ఈ లైన్కు కింద ఉన్నప్పుడు అంటే ఈ లైన్కు కింద ఉన్నప్పుడు మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేసేయండి. ఈ లైన్కి పైన ఉన్నప్పుడు కనుక ట్రేడ్ చేశారనుకోండి, అది సడన్గా కిందికి పడిపోతే మీకు లాస్ వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ లైన్కు కింద ఉన్నప్పుడు కొంటే అది ఈ రోజు లేకపోతే రేపైనా ఎంతో కొంత పైకైతే వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. ఎంతో కొంత పైకి వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డెలివరీ ట్రేడ్ చేస్తున్నారు కాబట్టి ఈ డెలివరీ ట్రేడ్లో ఈ రోజు కొంటే ఈ రోజే సేల్ చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు. మీకు ఇప్పుడు కాకుండా రేపైనా లేకపోతే 2-3 రోజులైనా ఓల్డ్ చేసి పెట్టవచ్చు. మీకు లాభాలు వచ్చినప్పుడు మాత్రమే సేల్ చేయవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంటర్డే ట్రేడింగ్ అసలు చేయవద్దు. ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే మీకు లాస్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి ఈ డెలివరీ ట్రేడింగ్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టయితే చేసేయండి, మీకు ఎంతో కొంత ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. This video is only for educational purpose. I am not a SEBI registered advisor. Please do your own research before investing.